హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక బ్యూటిఫుల్ పోర్ట్రైట్ నేర్చుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు సబ్జెక్ట్ అవుతుంది. ఓకే, కాన్ఫిడెంట్గా ఉండండి, సబ్జెక్ట్ నేర్చుకోండి, మీరు కూడా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గా ఉండండి. సో పోర్ట్రైట్ అనగానే చాలామంది భయపడతారు, ఎందుకంటే కరెక్ట్ ఫేస్ రాదేమోనని, అలాగే ఫేస్లో ఫీచర్స్ కానీ అటువంటి ఫీలింగ్స్ కానీ రావేమోనని చాలామంది ప్రయత్నించి వదిలేస్తూ ఉంటారు. అయితే పెన్సిల్ స్కెచింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తే వాటర్ కలర్స్ కాదు, ఎనీ మీడియా ఏదైనా సరే మనం చేయగలుగుతాం. వాటర్ కలర్స్ అనేది చాలా టఫ్ సబ్జెక్టు, ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ వాటర్ కలర్స్లో చూపించాలంటే చాలా ప్రాక్టీస్ అనేది ఉండాలి. అయితే దానికి బేసిక్ అనేది మనకి స్కెచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఒక ఫోటో రిఫరెన్స్ తీసుకున్నాను, ఆ రిఫరెన్స్ని ఇక్కడ ప్రజెంటేషన్ చేస్తున్నాను. సో అది కూడా వాటర్ కలర్స్లో. సో పోర్ట్రైట్స్ వేయాలి అంటే ఫస్ట్ మనకి ఫియర్ అనేది ఉండకూడదు. చాలామంది ఫేసెస్ వేయాలి అంటే చాలా భయపడుతూ ఉంటారు, రావట్లేదని మానేస్తూ ఉంటారు. కానీ భయపడొద్దు. ఇలా లైట్గా ఒక స్కెచ్ వేసుకుంటూ మనం ఏదైతే ఫోటోగ్రఫీ చూస్తున్నామో రిఫరెన్స్ ఫోటోగ్రఫీ, ఆ రిఫరెన్స్ ఫోటోగ్రఫీని కరెక్ట్గా ఫస్ట్ మనం చూసుకోవాలి. చూసుకున్న దాన్ని మనం స్కెచ్లో ఫ్రీ హ్యాండ్, చాలామంది గ్రాఫ్ యూజ్ చేసి వేస్తూ ఉంటారు పోర్ట్రైట్స్ వేయాలంటే. మీరు గ్రాఫ్ ఎంతకాలం వేస్తారు? గ్రాఫ్ అనేది ఒక లిమిట్ ఉంటుంది, అది కూడా మనకి ఎవరిదన్నా పర్ఫెక్ట్గా పోర్ట్రైట్ వేయాలి అన్నప్పుడు గ్రాఫ్ని యూజ్ చేస్తాం. అదే మీరు ఎక్స్పర్ట్ అయితే ఆ గ్రాఫ్ కూడా అవసరం ఉండదు, ఇలా ఫ్రీ హ్యాండ్ సరదాగా వేసేసుకోవచ్చు. సో ఇలా సరదాగా మనం ఏదైతే ఫోటోగ్రఫీ చూస్తున్నామో దాన్ని మనం స్కెచ్లో ఏ సైజులో వేసుకోవాలి, ఎంత సైజులో వేసుకోవాలి అనేది ఒక అవగాహన ఉంటే ఖచ్చితంగా మనం ఇలా సరదాగానే వేసేసుకోవచ్చు, అది కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఎప్పుడైనా మనం ప్రయత్న లోపం తప్పితే మనకెందుకు రాదు అనేది మీకు లోపల మనసులో అనిపిస్తే మీరు ప్రయత్నించండి, ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది వస్తుంది. సో ఇలా మనం పోర్ట్రైట్ని ఫస్ట్ పెన్సిల్తో వేసుకున్నాం. పెన్సిల్తో వేసుకున్న దాన్ని ఇప్పుడు వాటర్ కలర్స్లో మీకు అప్లై చేసి కలర్స్ని చూపిస్తున్నాను. ఫస్ట్ నేను ఎల్లో ఆకర్ అనేది తీసుకున్నాను. సో ఎల్లో ఆకర్ అండ్ ఆరెంజ్ రెండు జనరల్గా పెల్లెట్లోనే మిక్స్ చేసుకోవాలా అంటే పెల్లెట్లో మిక్స్ చేసుకునే అవసరం లేదు. మనం అక్కడ కలర్ అప్లై చేస్తూ మనకు డార్క్ కావాలా, లైట్ కావాలా, ఎటువంటి కలర్స్ కావాలనేది అక్కడే మనం, అంటే ఏ పోర్ట్రైట్ అయితే చేస్తున్నామో దానిపైనే మనం ఫోటోగ్రఫీలో ఏదైతే చూస్తున్నామో దాన్ని బట్టి మనం వాటర్ కలర్స్లో కన్వర్ట్ చేసుకొని దాన్ని అక్కడికప్పుడే కలర్ కాంబినేషన్ అనేది డిసైడ్ చేసుకోవాలి. అంటే డిసైడ్ అంటే కలర్ స్కీమ్ అనేది, స్కిన్ స్కీమ్ అనేది జనరల్గా ఉంటుంది. దాన్నే మనం తీసుకున్న ఫోటోగ్రఫీ నుంచి ఆ కలర్ కాంబినేషన్ చూసుకుంటూ వేయాలి. నేను తీసుకున్నది ఇది ఒక సాధువు. సో ఆ సాధువుని ఎలా వేయాలి అనేది మనం ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను. సో ఫోటోగ్రఫీలో ఖచ్చితంగా ఎలాగైతే కలర్ స్కీమ్ ఉంటుందో దానిని మనం వాటర్ కలర్స్ కన్వర్ట్ చేసుకొని అప్లై చేసుకోవాలి. చూడండి, నేను పైన మన నుదురు ఉంది కదా, నుదురుని నేను ఫోర్ హెడ్ని నేను కలరింగ్ చేశాను. సో ఇంకొకటి ఏంటంటే వాటర్ కలర్స్లో ఇది సీక్రెటే, ఎందుకంటే మనం జనరల్గా వైట్ కలర్ అనేది ఇందులో యూజ్ చేయం. పేపర్ ఏదైతే వైట్ ఉంటుందో దాన్నే యూజ్ చేసుకుంటూ మిగతా కలర్స్ని అప్లై చేస్తాం, అప్పుడే ఫైనల్ పిక్చర్ అనేది వస్తుంది. సో చూడండి, నేను అలాగే అతని తిలకం ఏదైతే ఉందో అది వైట్ కలర్లో ఉంటుంది కాబట్టి దానిని నేను వైట్ అనేది వదిలేశాను. సో దానికి కావాలంటే రెడ్ కలర్ కూడా అప్లై చేసుకోవచ్చు, కానీ నాకైతే వైట్ ఉండాలని అనుకుంటున్నాను కాబట్టి వైట్ వదిలేసా. సో చూడండి, ఐస్ చూడండి, ఐస్లో మన ఐబాల్లో ఆ లైటింగ్ అనేది కరెక్ట్గా రావాలి. సో అలాగే దాన్ని అప్లై చేయాలి. వాటర్ కలర్స్ ఏంటంటే ఒకసారి స్ప్రెడ్ అయినాయి అంటే మనం
మళ్ళీ దాన్ని కవర్ చేయలేం. అందుకే చేసేటప్పుడే చాలా చాలా జాగ్రత్తగా చేయాలి. అప్పుడే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి, మనం అనుకున్నది చేయగలుగుతాం. సో ఇలా ఒక్కొక్క పార్ట్ని, ఎందుకంటే పోర్ట్రైట్ వేసేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫేస్ వేయకుండా మిగతా పార్ట్లన్నీ వేస్తారు. సో నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ పోర్ట్రైట్లో ఉండేదే ఫేస్ కాబట్టి ఆ ఫేస్నే ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలి. అది చేసుకున్న తర్వాతే మిగతాది అంటే మిగతా అతని తలపాగ కావచ్చు, అతని గడ్డం కావచ్చు, అతని దుస్తులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కానీ ఫస్ట్ ఫేస్ వచ్చిందనుకోండి తర్వాత ఈజీగా ఉంటుంది కదా మనకి. మనం ఏం చేయాలనుకున్నా కూడా చాలా చాలా ఈజీగా అయిపోతుంది. సో కలర్ కాంబినేషన్స్ అనేది నేను ఫేస్కి ఎల్లో ఆకర్, కొంచెం బ్రౌను, కొంచెం బ్లాక్ ఇలా మిక్స్ చేసుకుంటూ అప్లై చేస్తున్నాను. సో కలర్ స్కీమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఐస్ దగ్గర అయితే బ్లాక్ అండ్ బ్లూ మిక్స్ చేసి అప్లై చేశాను నేను. ఐ బాల్ కానీ ఆ చుట్టూ ఉన్న మీకు కళ్ళకు కాటుకలా కనిపిస్తుంది కదా, అది కూడా డైరెక్ట్ బ్లాక్ అయితే కాదు. సో కలర్స్ ఎప్పుడు కూడా డైరెక్ట్ కలర్స్ అప్లై చేయకూడదు. మనం పెల్లెట్లో మిక్స్ చేసుకోవాలి, లేదంటే డైరెక్ట్ ఇక్కడన్నా మిక్స్ చేసుకోవాలి. చూడండి, నేను ఫస్ట్ ఎల్లో ఆకర్ అప్లై చేశాను. ఎల్లో ఆకర్ పైన మళ్ళీ నేను బ్రౌన్ అప్లై చేస్తున్నాను, అలాగే కొంచెం బ్లాక్ అప్లై చేస్తున్నాను. అక్కడే ఇమీడియట్లీ అది వెట్ ఉండగానే నేను మిక్స్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే చేసేటప్పుడు అది వెట్లో ఉంటుంది కాబట్టి ఇమీడియట్లీ మనం అలాగే చేసుకోవాలి, అలాగే రిజల్ట్స్ కూడా అలాగే వస్తాయి. సో ఈ టెక్నిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇలా కలర్ అప్లై చేశాను, దాన్ని మిక్సింగ్ చేస్తున్నాను. అలాగే పేపర్ కూడా నాకు ఎక్కడైతే హైలైట్స్ కావాలనుకుంటున్నానో అక్కడ వైట్ని వదిలేస్తున్నాను. సో అలా వదిలేసుకుంటూ నేను వర్క్ కంప్లీట్ చేస్తున్నాను. చూడండి, ఫేస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. ఇంకోటి ఏంటంటే సాధు అనేది జనరల్గా ఎక్కువ వాళ్ళు పసుపు పూసుకొని కుంకుమ పూసుకొని ఎక్కువ కొంచెం బ్రైట్గా కనిపిస్తారు. సో ఆ స్కిన్ కలరు స్కీమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దాన్ని జాగ్రత్తగా అప్లై చేయాలి. అందులోకి ఇది ఓల్డ్ మెన్ కాబట్టి ఆ గడ్డం ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా రావాలి. రాకపోతే మనం చేసిందంతా వృధా అయిపోతుంది. అందుకే వాటర్ కలర్స్ అనేది ఇంటర్నేషనల్ సబ్జెక్టు. వాటర్ కలర్స్ అనేది చాలామంది పోస్టర్ కలర్స్తో చేస్తే వాటర్ కలర్స్ అనుకుంటారు. పోస్టర్ కలర్స్ ఈజ్ డిఫరెంట్, వాటర్ కలర్స్ ఈజ్ డిఫరెంట్. సో ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ ఉంటుంది. అది నేర్చుకోవాలన్న కోరిక అనేది మీకుంటే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఇందులో ఏ మ్యాజిక్ ఉండదు, మంత్రం ఉండదు, టక్మని ఇలా వేసేస్తే వచ్చేదైతే కాదు. అందుకే మీకు పోర్ట్రైట్స్ రావాలంటే ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఫస్ట్ మీరు స్కెచింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ స్కెచింగే మీరు జాగ్రత్తగా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్లోనే మీకు రిజల్ట్స్ వస్తాయి. చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. ఏమైనా ఫీల్ అవుతారంటే నేను ఎంత వేసినా రావట్లేదని. ఎందుకు రాదు? మీరు మనసు పెట్టండి, సీరియస్గా తీసుకోండి. ఎందుకు రాదు? వస్తుంది. కానీ మీరేంటంటే జస్ట్ అలా మంత్రం వేసినట్టుగా వచ్చేసేయాలి అని అనుకుంటారు. అదైతే సాధ్యం కాదు. సాధ్యం కావాలి అంటే ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలి, అప్పుడే వస్తుంది. సో ఎవరు కూడా ఒక 2-3 పిక్చర్లు వేస్తే ఆర్టిస్ట్ అయిపోరు. సో పెయింటింగ్ వచ్చినట్టు కాదు. చాలామంది అలాగే అనుకుంటారు, నేను బాగా చేయగలుగుతున్నాను, ఇంతకన్నా ఇంకా ఆర్ట్ ఏముంటుందని. ఆర్ట్కి ఎండ్ అంటూ ఉండదు. ఎంత చేసినా కూడా అది ఒక పెద్ద ఓషన్. ఆ ఓషన్లో మనం ఎంత వెతుక్కున్నా కొత్త కొత్త టెక్నిక్స్ వస్తూనే ఉంటాయి, కొత్త కొత్త ఐడియాస్ వస్తూనే ఉంటాయి, కొత్తగా ఆర్టిస్టులు చేస్తూనే ఉంటారు. ఒకరికి మించి ఒకరు తెలివిగా చేస్తూ ఉంటారు. కాబట్టి నేర్చుకునేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. అప్పుడే మీకు ఈ సబ్జెక్ట్ అనేది వస్తుంది. సో చూడండి, నేను ఫేస్ అయితే అయిపోయింది. ఫేస్లో నాకు గడ్డం అన్నీ తెల్లగా ఉండాలి కాబట్టి నేను అక్కడక్కడ కలర్ అప్లై చేసి వదిలేశాను. సో ఇంకా బ్రైట్నెస్, ఎందుకంటే మీకు చెప్పాను కదా ఆల్రెడీ, వీళ్ళు ఎక్కువ పసుపు కుంకుమలు అప్లై చేసుకుంటారు కాబట్టి వీళ్ళకి ఆ గ్లో అనేది మన పిక్చర్లో కూడా కనిపించాలి. సో అందుకని నేను అక్కడక్కడ కొంచెం బ్రైట్నెస్ కోసం ఎల్లో ఆకర్ని అప్లై చేస్తున్నా. ఎల్లో ఆకర్ ఆర్ కొంచెం లైట్ ఆరెంజ్ ఉంటే దాన్ని అప్లై చేయొచ్చు. సో అతని
క్లాత్స్ కూడా బాడీ మీద అయిపోయింది. మెయిన్ ఏంటంటే పిక్చర్కి బ్యాక్గ్రౌండే వెల్వేట్ అవుతుంది. సో బ్యాక్గ్రౌండ్ని జాగ్రత్తగా వేసుకోవాలి. ఎక్కడ ఎంత వేసుకోవాలి అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంకా హైలైట్స్ ఏమైనా ఉంటే డార్క్ చేసుకోవడం, లైట్ చేసుకోవడం అనేది ఫేస్ పైన మనం చేసుకోవాలి. అది చేసుకున్న తర్వాత ఇక బ్యాక్గ్రౌండ్ అనేది ఇంపార్టెంట్. ఆ బ్యాక్గ్రౌండ్ని ఏ కలర్స్ యూజ్ చేయాలి, ఏ కలర్స్ యూజ్ చేస్తే పిక్చరు బయటకు వస్తుంది అనేది చూసుకోవాలి. సో అలాగే కలర్ కాంబినేషన్స్ కూడా మన ఇష్టం. అలా వైట్ కూడా వదిలేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్, కానీ బ్యాక్గ్రౌండ్ అనేది వేస్తే బాగుంటుంది. సో దానికి కూడా డార్క్ వేయాలా, లైట్ వేయాలా, ఎటువంటి కలర్స్ వేయాలనేది నేనైతే బ్లాక్ బ్లూ మిక్స్ చేసి వేశాను. సో అలాగే బ్లూ కూడా వేశాను. అలాగే అక్కడక్కడ కొంచెం నేను రెడ్ని అప్లై చేశాను. సో ఇలా మనం లైట్ డార్క్ చూసుకుంటూ కలర్ కాంబినేషన్ ఎంత ఉండాలనేది డిసైడ్ చేసుకుంటూ, అలాగే ఈ వేసిన పిక్చర్లో ఆ గడ్డం తెల్లగా ఉంటుంది కాబట్టి అవన్నీ పోకుండా జాగ్రత్తగా, ఎందుకంటే అవన్నీ పోతే మనం చేసిందంతా వృధా అయిపోతుంది కాబట్టి అవి జాగ్రత్తగా పోకుండా చేయాలి. సో ఇప్పుడు నేను పగిడి అంటే తలపాగా చేస్తున్నాను. సో వీళ్ళు ఇలా ఇటువంటి పగిడి ఇలా తలపాగా చుట్టుకుంటారు కాబట్టి దానికి కలర్ వచ్చేసి నేను ఫస్ట్ అయితే ఎల్లో ఆకర్ అప్లై చేశాను, ఎల్లో కలర్ కాబట్టి. తర్వాత డైరెక్ట్ ఆరెంజ్ తీసుకున్నాను. ఇది రెడ్ కలర్ కాదు. సో ఆరెంజ్ అంటే మీకు నార్మల్ భాషలో అర్థమవుతుంది కాబట్టి ఆరెంజ్ అని చెప్పాను. వెర్మిలిన్ హ్యూ, సో ఆ కలర్ని నేను అప్లై చేస్తున్నాను. సో అది కూడా అందులో కూడా లైటింగ్ చూపించాలి, లైట్ అండ్ డార్క్ ఎంత కావాలనేది చూపిస్తూ వేయాలి మనం. సో కలర్ కాంబినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో చూడండి, నేను రెండు సైడ్లు డార్క్ చేసుకొని మిడిల్లో లైట్ చేసుకుంటూ వదిలేశాను. సో ఇలా చేసిన తర్వాత ఇంకా ఇందులో హైలైట్స్ అనేది ఉంటుంది. ఫైనల్గా ఎప్పుడైనా సరే హైలైట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హైలైట్స్ ఎక్కడ ఇవ్వాలి ఏంటి అనేది పిక్చర్కి మనకి చాలా అవసరం. అది చూసుకుంటూ జాగ్రత్తగా చేయాలి. ఇది 300 GSM హ్యాండ్మేడ్ పేపర్ ఇది. సో కెన్సన్ పేపర్ ఇది కంపెనీ అయితే. సో దీని మీద నేను ఈ పోర్ట్రైట్ని వేస్తున్నాను. సైజ్ వచ్చి A4. సో ఇలా మీరు ఏ సైజ్ అయినా తీసుకోండి. అలాగే ఎనీ పేపర్ని ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేయకుండా రాదు. అలాగే ఎంతవరకు చేయాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో నేను బేసిక్ నుంచి చూపిస్తున్నాను. ఏదో మీకు ఫస్ట్ నేను స్కెచ్ వేసేసి తర్వాత కలరింగ్ చేసి దాన్ని హైడ్ అయితే నేను చేయట్లా. అంటే మీకు చూపించకుండా నేనేమి వీడియోలో ఏది దాయలేదు. సో అది గమనించండి. ఇక ఇంతకన్నా వీడియోలు అయితే ఎవరు కూడా చెప్పరు. ఒకవేళ సార్ ఇంకా డీటెయిల్గా అంటే ఇంతకన్నా డీటెయిల్ అయితే ఎవరు చెప్పరు. ఇటువంటి మీరు చూసి ప్రాక్టీస్ చేయండి. సో ఇంతకన్నా డీటెయిల్గా అయితే ఎవరు కూడా. సో ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంకా మీకు బెస్ట్ ఐడియా ఏంటంటే మీరు ఇలా పోర్ట్రైట్స్ ఏదైనా ఫోటోగ్రఫీ తీసుకోండి. ఫోటోగ్రఫీ తీసుకొని దాన్ని చూసి ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ మీరు స్కెచింగ్ ప్రాక్టీస్ చేసిన తర్వాతే కలరింగ్కి వెళ్ళండి. అంతేగాని రెండు వచ్చేసేయాలని చెప్పేసి రెండు ట్రై చేయకండి. ఫస్ట్ స్కెచ్ అనేది పర్ఫెక్ట్ చేయండి. తర్వాత కలరింగ్ అనేది మీ ఇష్టం. దానికి ఏ కలర్స్ యూజ్ చేయాలనేది మీ ఇష్టం. నేను ఎందుకంటే ఈ క్లాస్లో మీకు ఇది వాటర్ కలర్స్ కోర్స్ అనేది మీకు చెప్తున్నాను కాబట్టి ఇది పర్ఫెక్ట్గా మీరు నేర్చుకోవాలి. ఇప్పుడు వరకు మీరు ల్యాండ్స్కేప్స్ అవన్నీ నేర్చుకున్నారు, కానీ పోర్ట్రైట్ అనేది చాలా టఫ్ సబ్జెక్టు. సో పోర్ట్రైట్ అనేది అంత ఈజీ అయితే కాదు. స్కెచ్ వేయాలి ఫ్రీ హ్యాండ్గా, అలాగే దాన్ని మీరు కలరింగ్లో కూడా చేయాలి. అంటే ఆ గ్రేట్నెస్ అనేది మీకు రావాలి అంటే ప్రాక్టీస్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే ఆర్ట్ అనేది ప్రాక్టీస్ 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 అలా చేస్తేనే వస్తుంది. సో మాయా లేదు, మంత్రం లేదు, మ్యాజిక్ లేదు. ఓకే. సో ఏదైనా కష్టపడకుండా ఏది రాదు, చేస్తేనే వస్తుంది. సో చూడండి, నేను హైలైట్స్ చేస్తున్నాను. హైలైట్స్ ఎంత కావాలి ఏంటి అనేది. సో అలా పిక్చర్ని మనం పర్ఫెక్ట్గా ఫైనల్గా చూపించగలగాలి. అప్పుడే మనం దీంట్లో మనం ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అయినట్టుగా మన వర్క్ని బట్టి తెలిసిపోతుంది. సో ఇలా కానీ మీరు ఎవరైనా చేయగలిగితే మీరు కూడా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అయినట్టే. సో ట్రై చేయండి, ట్రై చేయాలి. చేస్తేనే మీకు సబ్జెక్టు
వస్తుంది. సార్ నాకు రావట్లేదు అని అనుకోవద్దు. చేయాలి చేయాలి చేయాలి, చేస్తూనే ఉండాలి. అప్పుడే మీరు ఒక వాటర్ కలర్ ఆర్టిస్ట్ అవ్వచ్చు. లేదంటే నార్మల్గా ఒక ఆర్టిస్ట్ అవ్వాలంటే బేసిక్ అనేది వచ్చి ఉండాలి. సో ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఇలా బ్యూటిఫుల్గా మీరు కూడా చేయగలుగుతారు. చెయ్యలేరు అని ఎవరు అనుకోవద్దు. కాకపోతే కొంచెం కష్టపడాలి. ఎందుకంటే ఇష్టమైన సబ్జెక్ట్ ఉన్నప్పుడు మనం కష్టపడితే ఖచ్చితంగా దాంట్లో మంచి ఫలితాలు మీరు చూడగలుగుతారు. మరి అటువంటప్పుడు ప్రయత్నించి మీరు కూడా ఇలా ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. సో ఇది మన ఫైనల్ పిక్చర్ అయితే. సో వాటర్ కలర్స్ అనేది నేను వాడేది క్యామ్లిన్ కలర్సు. సో వాటర్ కలర్స్ అంటే పోస్టర్ కలర్స్లో చేయకూడదు. పోస్టర్ కలర్స్ ఈజ్ డిఫరెంట్, వాటర్ కలర్స్ ఈజ్ డిఫరెంట్. సో అది మైండ్లో పెట్టుకొని మీరు కూడా ప్రాక్టీస్ అలాగే చేయాలి. అలా చేస్తేనే వాటర్ కలర్స్ అంటే వాటర్ కలర్ సబ్జెక్ట్ వస్తుంది, పోస్టర్ కలర్స్ అంటే పోస్టర్ కలర్స్ వస్తాయి. సో పోస్టర్ కలర్స్తో యూజ్ చేసి వాటర్ కలర్స్ అని అనకూడదు. దేని సబ్జెక్టు దాందే. చాలామంది వాటర్ కలర్స్ వాటర్ని మిక్స్ చేస్తాం కాబట్టి ప్రతిదీ వాటర్ కలర్సే అని అనుకుంటారు. కానీ అది కాదు. ప్రొఫెషనల్గా వెళ్ళినప్పుడు దేనికి దానికే ఉంటుంది. సో మీరు కూడా నేర్చుకోవాలి అనే కోరిక మీకుంటే తప్పకుండా నేను ఆన్లైన్ ఆఫ్లైన్లో నేర్పిస్తాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రొఫెషనల్గానే ఇలాగే నేర్పిస్తాను. ఇంతకన్నా ఇంకా బాగా మీరు నేర్చుకోగలుగుతారు. సో మరి మీకు మీరు గుర్తింపు పొందాలి అంటే కష్టపడాలి, సాధన చేయాలి. అలాగే నేను కూడా నేర్పిస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. సో కమెంట్స్లో తెలియచేయండి. మీరు కూడా ఇలా ప్రాక్టీస్ చేయండి. ఏదైనా ఫోటో రిఫరెన్స్ తీసుకొని, ఎనీ ఫోటో మీ ఇంట్లో వాళ్ళది ఎవరిదైనా. సో ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.